హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బీబీ డైరీస్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నా వీడియోస్ చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ అయితే ఇచ్చేయాలండి. ఇంకా చాలా గ్యాప్ వచ్చేసింది వీడియోస్ పెట్టడం. ఇంకా ఫైనల్లీ చూస్తున్నారు కదా, మేమైతే మా దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా మంచి జరిగింది. ఇప్పటికే నాకు కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. నిజంగా అండి 2 hours అంటే ఆల్మోస్ట్ 2 days కూడా పడుతుందంట. బట్ మాకు చిన్నోడు ఉన్నారు కాబట్టి, అంటే ఎవరికైనా 1 year లోపు బేబీ ఉంటే వాళ్ళకి త్వరగా అవుతుంది. అంటే వాళ్ళకి మరీ ఒక 1/2 hour 1 hour అయితే కాదు, 2 to 3 hours అయితే పడుతుంది ఖచ్చితంగా. సో ఈ మేలో అయితే వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అన్ని ప్రికాషన్స్ తీసుకోండి. పిల్లలకు సంబంధించినవి మెడిసిన్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సినవి అన్నీ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. చూసుకోండి, చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. లేదంటే పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం క్యాన్సిల్ చేసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటాను. మేమైతే జూన్లో వెళ్ళాము, అప్పుడైతే అంత రష్ లేదు. అంటే ఎగ్జామ్స్ టైంలో వెళ్ళాము. మా పెద్ద పాపకి ఎగ్జామ్స్ ఉన్న పర్మిషన్ తీసుకొని అయితే వెళ్ళాము. మాకు ఈజీగా దర్శనం అయిపోతుంది అని చెప్పేసి అప్పుడు ఇంకా ఉండే, బట్ మాకు కొంచెం ఓకే అనిపించింది. ఇంకా అంతమంది ఉంటేనే అలా ఉంటే ఇంకా ఒక్కొక్కరికి అంటే ఈ మేలో వెళ్ళిన వాళ్ళకి 2 to 3 days పడుతుందంట దర్శనం చేసుకోవడానికి. సో మేమైతే మాకు 2 to 3 hours అయితే పట్టింది. ఇంకా అత్తమ్మ వాళ్ళకైతే మార్నింగ్ వెళ్ళారనమాట, 6 to 8 అలా వెళ్ళారు. ఇంకా ఈవినింగ్ 9 అయింది, 9 to 10 అయింది వాళ్ళు వచ్చేసరికి. ఇంకా మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి ఓన్లీ పేరెంట్స్కి మాత్రమే అలౌ చేస్తారు. తోడు వచ్చిన వాళ్ళకి ఎవరికి అలౌ చేయరు. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను.